హిందూ ముస్లింలు పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవచ్చు. కాకపోతే ఏ సంప్రదాయం ప్రకారం? ఇద్దరిది గలిపినప్పుడు అమ్మాయి ఇష్టమని అమ్మాయి సంప్రదాయంలోనో, అబ్బాయి ఇష్టమని అబ్బాయి సంప్రదాయంలోనో. ముస్లింలు హిందూ సంప్రదాయంలో, హిందువులు ముస్లిం సంప్రదాయంలో చేసుకోవచ్చు. కానీ అది వ్యాలిడ్ కాదు. మామూలుగానే రొటీన్‌గా నడిచిపోతుంది. కానీ దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇట్లాగా బయట పెళ్లి కాకుండా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కెళ్ళి చేయించుకునేటప్పుడు చూస్తే ఈ మధ్య కాలంలో హిందూ అమ్మాయిలు 100కి 90 మంది, అంటే ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళల్లో 90 మంది హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటుంటే, ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని పెళ్లి చేసుకునేది ఒక్కటి కూడా కనబడట్లేదు. ఒకటో రెండో రేర్ 0.001 ఉంటుంది. అది తేడా. ఏం జరుగుతుంది? బెంగళూరు, హైదరాబాదు, ముంబాయి, చెన్నై ఇట్లాంటి ప్రధాన నగరాల్లో జరుగుతుంది. మెయిన్ ఏమవుతుందంటే పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఆడపిల్లలు ఉద్యోగం కోసమో, చదువు కోసమో ఈ మహానగరాలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే ఆ హాస్టల్ జీవితాల్లో లోన్లీనెస్, ఒక్కసారిగా అభద్రతా భావానికి లోనవుతుంటాం. మనల్ని ఇక్కడ దాకా అమ్మ, అక్క, అత్త, అమ్మమ్మ ఇట్లాగా అనేక మంది బంధాలతో ఉండేటటువంటి వాళ్ళం అక్కడికి వెళ్ళేటప్పటికి పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు ఒక అసంతృప్త జీవితం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఎవరో ఒకళ్ళు పరిచయం అయితే, అది ఆటో పుల్లర్‌గా పరిచయం కావచ్చు, లేదంటే గనక ర్యాపిడోగా పరిచయం కావచ్చు, లేదా ఆ ఏరియాలో టిఫిన్ సెంటర్‌లో పరిచయం కావచ్చు. నిదానంగా వాళ్ళతో స్నేహం పెరుగుతుంది. వాళ్ళేమో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారు. బాధ్యత ఎక్కువ తీసుకుంటారు. ఆఫీస్ దాకా వదిలిపెట్టడం, లేదా ఆదివారం పూట్ల ఎటన్నా తీసుకెళ్ళడం ఇట్లాంటివి. ఒక సాహచర్యం, ఒక ప్రేమ, ఒక అలా పెరుగుతుంది. వాళ్ళ ఉద్దేశంలో ఈ అమ్మాయిని తన వైపుకి తీసుకొచ్చుకుంటే ఒక ఉపయోగం. ఆర్థికంగా ప్లస్ సామాజికంగా కూడా. ఇది ఎక్కువగా నడుస్తుంది. ఇది గ్రహించగలిగితే బానే ఉంటది. గ్రహించినా తప్పేముంది అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.